బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఒకరైన నోయల్ ఉన్నపళంగా భుజాల నొప్పి, కాళ్ళ నొప్పి, భరించరాని నొప్పి ఉండటం వల్ల డాక్టర్ని సంప్రదించడం జరిగింది. మొదటి నిర్ణయం, ఈ కార్యక్రమంలో ఆ ఇంట్లో ఉండటానికి కుదరదు, బిగ్ బాస్ ఏ నివాసం అయితే ఉందో అక్కడి నుంచి బయటికి రావాలి, వదిలిపెట్టి వచ్చి తగు పరీక్షలు, తగు ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు నోయల్ బిగ్ బాస్ ఆ కార్యక్రమం నుంచి అర్ధంతరంగా బయటికి రావడం జరిగింది. డాక్టర్ల పర్యవేక్షణలో కొన్ని పరీక్షలు చేస్తున్నారు. ఆయనకి కీళ్ళ సంబంధించిన, అలాగే కీళ్ళు ఎముకలకు సంబంధించిన జబ్బు యాంకైలోజింగ్ స్పాండలైటిస్ అనే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈయనకున్న కీళ్ళ నొప్పులను ఏదైతే స్పెషలైజేషన్ విభాగమో దాన్ని రుమటాలజీ అంటారు. ఆ రుమటాలజీ విభాగం స్పెషలిస్టు రుమటాలజిస్టులు అంటారు. వారు నోయల్ గారికి కరెక్ట్ వైద్యాన్ని చేయగలిగిన స్పెషలిస్టులు. ఈ రకమైన స్పెషలిస్టులు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నారు. కేవలం మహానగరాలు, పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమై ఉన్నారు. సంఖ్యాపరంగా కూడా రుమటాలజిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. రుమటాలజిస్టులతో పాటు ఇమ్యునాలజిస్టులు అనే ఒక స్పెషలిస్టులు కూడా దీనికి సంబంధించి వ్యాధి నిర్ధారణ, చికిత్సకి చేస్తూ ఉంటారు. యాంకైలోజింగ్ స్పాండిలోటిస్ అంటే ఏంటి అనేది, అది అవునో కాదో వారికి మనం దాని గురించి ఆ అంశం ప్రస్తావనకు వచ్చింది కనుక దాని గురించి తెలుసుకుందాం. ఈ యాంకైలోజింగ్ స్పాండిలోటిస్ అనేది జన్యుపరంగా కొన్ని జీన్స్ వల్ల వస్తుంది. దాంట్లో ఒక జీన్ ఉంది, దాని పేరు HLA-B27 అనే జీను ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఉండే వాళ్ళకి ఉంటుంది. అది రక్త పరీక్ష నమూనా ద్వారా HLA-B27 అనే వాళ్ళకి ఇది ఉన్నట్టుగా నిర్ధారణ చేస్తారు. అలాగే రకరకాల పరీక్షలు ఉన్నాయి, రక్త పరీక్షలు చేస్తారు, సిటీ స్కాన్లు, MRI పరీక్షలు, ఇవన్నీ చేసి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేస్తారు. ఒకవేళ నోయల్ గారికి ఉన్నది చాలా తొలి దశలోనే ఉన్నట్టు. ఇది సాధారణంగా 18-20 సంవత్సరాలలో ప్రారంభమవుతుంది. ఎక్కువగా 20-30 ఏళ్ల మధ్యలోనే ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది చూస్తాం. స్త్రీల కంటే కూడా పురుషులలో ఎక్కువ మందికి వస్తుంది. అలాగే తీవ్రత కూడా స్త్రీల కంటే కూడా పురుషుల్లో బాగా తీవ్రంగా ఉంటుంది. ఇది ముందు తుంటి వెనక భాగాన అక్కడ ఉండే జాయింట్లు, వాటిని వైద్య పరిభాషలో సాక్రోఇలియాక్ జాయింట్లు. ఈ తుంటి భాగాన ఉండే సాక్రోఇలియాక్ జాయింట్లు అవి నేరోగా అయిపోతాయి. ఆ మధ్యలో ఉండే ఖాళీ మూసుకుపోతుంది. అది మామూలు ఎక్స్రే తీసినా, తుంటికి ఎక్స్రే తీసినా కూడా ఈ సాక్రోఇలియాక్ జాయింట్లో ఉండే ఆ ఖాళీ మూసుకుపోవడం తెలుస్తుంది. కింద అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక వెన్నుపూసకు రావటం, వెన్నుపూసల నుంచి పైకి వెళ్తుంది. ఇది ఎముకలకి వస్తుంది, కీళ్ళకి వస్తుంది. ఎముకలు, కీళ్ళకి సంబంధించిన కండరాలను ఎముకకు అతికించే ఒక తాడు లాంటి పదార్థము, దాన్ని టెండాను అంటారు. కండరం మెత్తగా ఉంటుంది. కండరం చివరికి వచ్చిన తర్వాత ఒక తాడులా ఏర్పడి ఆ తాడు వెళ్ళి ఎముక అంటుకుంటుంది. దాన్నే టెండాన్ అంటారు. ఈ టెండాన్లు కూడా దీంట్లో ఈ జబ్బులో భాగమవుతాయి. క్రమేణా
పూసల నుంచి కింద నుంచి మొదలుపెట్టి నడుము పూసలు, ఛాతీ పూసలు, ఆఖరికి మెడక పూసలు కూడా. ఈ పూసల మధ్యలో ఒక కుషన్ ఉంటుంది, దాన్ని డిస్క్ అంటారు వైద్య పరిభాషలో. ఈ పూసల మధ్యలో ఉండే డిస్క్ ఆమె మధ్యలో కాల్షియం ఏర్పడి ఆ ఒక ఎముక ఇంకొక ఎముక కలిసిపోతాయి. అంటే మొత్తము ఎముకల మధ్యలో ఉండే ఖాళీ డిస్క్తో నింపబడిన ఒక ఎముక మరొక ఎముక కింద నుంచి మొదలుపెట్టి నడుమెముక, ఛాతీ ఎముక, ఈ వెన్నుపూసలు, అలాగే మెడలో ఉండే వెన్నుపూసలన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అతుకుపోయినప్పుడు ముందుకు వంగటం వీలు పడదు. ఈ అతుకుపోయే ప్రక్రియలో గూని వస్తుంది, ముందుకు వంగిపోతారు. దీన్నే ఈ వెన్నుపూసలు, నడుము, ఛాతీ, మెడలో ఉండే వెన్నుపూసలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయే ప్రక్రియ అతుక్కున్న తర్వాత దాన్ని బ్యాంబూ స్పైన్ అంటారు. అంటే మనము వెదురు మామూలుగా ముందుకు వంగుతూ సైడుకు తిరుగుతూ ఉండవలసిన ఈ వెన్నుపూసలు ఆ మధ్య డిస్క్ ఉండటం వల్ల చుట్టూ తిరగటం, పక్కకు వంగటం, ముందుకు వంగటం, వెనక్కు వంగటం, ఇవన్నీ ప్రక్రియలు జరిగే ఈ వెన్నుపూసల కాలం ఒక వెదురు బొంగులాగా తయారైపోతుంది. అందుకే దాన్ని బ్యాంబూ స్పైన్ అంటారు. యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో బ్యాంబూ స్పైన్ వస్తుంది. ఇది ప్రధానంగా పూసల పని అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ గూడు అంటే షోల్డరు, మోచెయ్యి కీళ్ళకి, మోకాలు, తుంటి కీళ్ళు, హిప్పు, తర్వాత చీలమండలు, అట్లా శరీరంలో ఉండే అన్ని కీళ్ళకి ఇది వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెంది మనిషి ముందుకు వంగిపోయి అన్ని కీళ్ళన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి, విపరీతమైన నొప్పి. ఇది జన్యుపరంగా వచ్చే జబ్బైన జీర్ణకోశములోనికి కొన్ని బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ఆ బ్యాక్టీరియా వెళ్ళి ఈ HLA-B27 అనే జీన్ ఉండటం దాన్ని ప్రేరేపించి జబ్బు వచ్చేటట్టు చేస్తాయి బ్యాక్టీరియా. ఇది బ్యాక్టీరియా కేవలం ప్రేరేపించడానికి పనికొస్తాయి. జీర్ణకోశంలో బ్యాక్టీరియా జీర్ణకోశం గోడల గుండా రక్తంలో ప్రవేశించి ఆ జీన్ ఉన్న వాళ్ళని ప్రేరేపితం చేసి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అని వచ్చేటట్టు చేస్తారు. తొలి దశలో ఎక్స్రేలలో పెద్దగా కనపడకపోవచ్చు. కొంచెం వ్యాధి ముదురుతున్న కొద్దీ నడుము ఎక్స్రేలు, అలాగే MRI టెస్టులు చేయటం ద్వారా ఈ వెన్నుపూసల మీద కాల్షియం జమ అవటము, డిపాజిట్ అవటము, పూసలు రెండు కలిసి అతుక్కుపోవటం, ఆ మధ్యలో ఉండే డిస్క్ స్పేస్ కూడా పోవటం, అలాగే కీళ్ళలో ఆ కదలిక పోవటం. మామూలుగా షోల్డర్ అంటే ఈ భుజము యొక్క జాయింటు చుట్టూ ఎంతైనా మనం తిప్పగలుగుతాం, కానీ దాని కదలిక తగ్గిపోతుంది. కదిలినప్పుడు నొప్పి ఉంటుంది. కొంతమందికి దీంతోపాటు కొంచెం జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి ఎటువంటి అనర్థాలు వస్తాయంటే, కొంతమందికి భవిష్యత్తులో యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ రావటం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని, పెద్ద పేగు క్యాన్సరు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్, రక్తంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీనికి చికిత్స ఇండోమెథసిన్ అనే పెయిన్ కిల్లర్, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అంటారు వైద్య పరిభాషలో. అవి వాడటం వల్ల కొంత ఉపశమనం జరుగుతుంది. ఎన్నో అధునాతమైన మందులు వచ్చినా ఈ యొక్క కాల్షియం వచ్చి ఎముకలను రెండు ఆ జాయింట్ అయ్యేటట్టు చేయటం, ఈ వెన్నుపూసలు పూస ఆ రెండు కూడా కలిసిపోవటం, ఈ ప్రక్రియను ఆపలేకపోతున్నాయి.
రోజు రోజుకి వ్యాధి ముందుకు ముదరటం, ఏదో కృత్రిమంగా ఉపశమనం కలిగించడం, తుంటి ఎముకలు అవి పూర్తిగా కదలికపోయి నడక కష్టమైనప్పుడు తుంటి మార్పిడి చికిత్స, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయటం ద్వారా కొంత నడకకు అనే దానికి మనం ఉపయోగపడే విధంగా అది ఆ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే తుంటి కీలు మార్పిడి చికిత్స కొంత ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైతే మోకాళ్ళలో కాల్షియం డిపాజిట్ అయ్యి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వల్ల ఆ కీళ్ళు వంగిపోతాయో దానికి మోకాలు కీలు మార్పిడి చికిత్సలు ఉపయోగపడతాయి. కీళ్ళ మార్పిడి చికిత్స కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి కానీ అది పూర్తిగా నయం చేయదు. ఇంతవరకు ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనేది అది ఏ మందు వాడితే దాన్ని పూర్తిగా అరికట్టగలము, ఇంకా జబ్బు ముదరకుండా చేయగలమనేది ఇంకా ఇంతవరకు ఏం బయటపడలా. కానీ నోయల్కి కేవలం భుజం నొప్పి కాళ్ళ నొప్పులే ఉన్నాయి కనుక యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఊహాగానాలే, ఇంతవరకు ఎవరు నిర్ధారణ చేయలేదు. ఆ ఊహాగానాలు ఉన్న తరుణంలో వారికి యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ కాదని అనుకుందాం. ఎందుకంటే అనేక రకమైన జబ్బులు కీళ్ళకు వస్తాయి. కీళ్ళవాతం ఉంటుంది, రుమటాయిడ్ జబ్బు ఉంటుంది. ఇలా దాదాపు 100 జబ్బుల వల్ల కీళ్ళవాతం రావచ్చు, కీళ్ళ నొప్పులు రావచ్చు. కనుక 100 రకాల జబ్బులు కీళ్ళవాతము కీళ్ళ జబ్బులకు వచ్చే దాంట్లో ఒక రకం యాంకైలోజింగ్ స్పాండిలైటిస్. ఒక మాట బయటకు వచ్చింది కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా ఆ రుమటాలజీ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎక్కడా కూడా ఇంకా ప్రకటించలేదు. అది చాలా తొలి దశలో ఉంది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే మొదట తొలి దశలో యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది నడుము పూసలతో ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ వీరికి నోయల్కి భుజం నొప్పి కాళ్ళ నొప్పులు వచ్చినాయి కనుక ఇది యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అది కాదని ఆశిద్దాం. నోయల్ త్వరగా రికవరీ అవుతాడు, కోలుకుంటాడని ఆశిద్దాం. మళ్ళీ మనందరిని వచ్చి ఆ బిగ్ బాస్ షోలో మనకందరికీ ఆనందం పంచుతాడని ఆశిద్దాం. నాకున్న అనుభవంలో 40 సంవత్సరాల సీనియర్ వైద్యుడిగా, నేను ఆర్థోపెడిక్లో అనుభవం కలిగిన వైద్యుడిగా నేను చూసిన యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఎప్పుడూ కూడా నడుములో ఉండే పూసలతో ప్రారంభమైంది. నడుము కింద భాగానుండే శాక్రోయిలియక్ జాయింట్ నొప్పి కానీ నడుము పూస నొప్పితో ప్రారంభమైనవి కనుక ఇది నోయల్ గారికి ఉన్న ఆ భుజము నొప్పి కాళ్ళ నొప్పులు యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అవ్వటానికి అవకాశాలు చాలా తక్కువ. ఏది ఏమైనా అన్ని పూర్తి పరీక్షలు చేసే వరకు వేచి ఉందాం. ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. నోయల్కి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ కాదు, వేరే నయమయ్యే కీళ్ళ జబ్బును అని ఆశిద్దాం. రుమటాలజీ డాక్టర్లు కూడా అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు మనకి మెడికల్ బులెటిన్ ఇస్తారు. అప్పటి వరకు కేవలం ఇవి ఊహాగానాలుగానే భావించి వారికి నోయల్ గారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ వారు త్వరగా కోలుకోవాలని మనమందరం ప్రేక్షకులుగా అభిమానులుగా వారి యొక్క ఆరోగ్యం త్వరలో కోలుకోవాలని ఆశిద్దాం.